శుభోదయం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈనాటి విశేషం శివారాధన. ఈశ్వరుడు అడవులలో నివసించేటటువంటి వాడు. ఈశ్వరుడు కిరాతుడు. ఈశ్వరుడు మూల జాతి వర్గాల ప్రతినిధిత్వం కలవాడు. ఈశ్వరుడు చోరులకు, తస్కరులకు, అన్ని వర్గాల వారికి నాయకత్వం కలవాడు. ఈశ్వరుడు విశేషమైనటువంటి ఆగ్రహ స్వరూపం కలవాడు. ఈశ్వరుడు ప్రళయకాలంలో లోకాలన్నింటినీ దహనం చేసేటటువంటి శక్తి, తీవ్రత, నిష్ఠ కలవాడు. కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమః, సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. ఇలా ఆ ఈశ్వర స్వరూపాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నమో హిరణ్యబాహవేసే నాణ్యే దిశాంచ పతయే నమో నమః నమస్కారాలతో అతడు సేనాధిపతి. అతడు హిరణ్య స్వరూపాలన్నింటినీ కూడా అనుగ్రహించేటటువంటి వాడు, తస్కరించేటటువంటి వారికి కూడా నాయకుడే. ఇలాంటి భావనలతో మనం నమ్మకాన్ని గురించి మనం పరిశీలన చేస్తే సోమవారం నాడు శివారాధన, శివుడిని అభిషేకం చేసే సమయంలో మన ఎదురుగా ఉండేటటువంటి శివలింగం ప్రతీకాత్మకమైనటువంటిది. అది ఆది అంతములు లేనటువంటి విశ్వమంతా వ్యాపించినటువంటి జ్యోతి స్వరూపానికి ప్రతీక. ఆ స్వరూపాన్ని మనం ధ్యానం చేస్తే ఇలా రెండు చేతులు జోడించి ఆయన ఆకాశమంతా పృథివీ అంతా కలిసి ఉన్నాడా ఏమీ అన్నటువంటి ఆ రూపానికి మన ఎదురుగా ఉండేటటువంటి ఈ శివలింగం ప్రతీక. నభస్సు భూమి, పాతాళం అంతా కూడా ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. బ్రహ్మాండమంతా కూడా ఒక్కటే కాంతితో వెలిగిపోయేటటువంటి స్వరూపం శివస్వరూపం. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై. ఆయన చంద్రవంక శిరస్సున అలంకారప్రాయంగా ఉన్నటువంటి వాడు. శ్లోకాప్లతలోకమేశమనశం రుద్రానువాకాం జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం. ఈశ్వరుడిని మనం అభిషేకం చేసే సమయంలో మన ఎదురుగా ఉండేటటువంటి ఆ చిహ్నం శివలింగం ప్రతీకాత్మకమైనది. విశ్వమంతా వ్యాపించిన విశాల చైతన్య స్వరూపం శివస్వరూపం. శివలింగం ఇంత ప్రమాణంలో మన ఎదురుగా ఉన్నది అనుకుందాం. కాసింతసేపు ఎదురుగా ఉండే ఆ శివలింగాన్ని తదేక దృష్టితో, తదేక ధ్యానంతో అలాగే చూస్తూ ఉంటే అది మనకు చూసే కొద్దీ కొండంతగా కనిపిస్తుంది. అంత దూరంగా ఉండేటటువంటి శివలింగాన్ని అంత దగ్గరగా ఇలా 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 మన మనస్సుకి తెచ్చుకున్నట్టుగా, కంటికి దగ్గరగా తెచ్చుకొని చూస్తే కొండంతగా కనిపిస్తుంది. ఎదురుగా ఉండేటటువంటి ఆ శివలింగాన్ని మన మనస్సుకు ప్రతీకగా చేసి మనలో ఉండే ప్రాణశక్తిని అందులో ఆరోపించి అభిషేకం చేయడమే శివారాధన. దానికి ప్రతీకాత్మకంగానే శివులకు ఏ వర్ణనలు అలంకారప్రాయంగా శివ సారస్వతం వర్ణించిందో ఆ అలంకారాలన్నింటినీ కూడా మనం కూడా చేసుకుంటాం. భస్మరేఖాంకిత చిహ్న వక్షస్కులమై రుద్రాక్షములు ధరించి, ఊర్ధ్వపుండ్రములు, అసితపుండ్రములు ధరించి, వీలు కుదిరితే తెల్లని వస్త్రములు ధరించి, అలాగే శివనామస్మరణతో అభిషేకం చేసే ప్రయత్నము చేస్తాం. ఇలా బాహ్య అలంకారాలు శివప్రీతికరమైన అటువంటి వాటితో మనస్సుతో కూడా శివస్వరూపాన్ని నింపుకొని అక్కడ ఉండే ఆ శివలింగాన్ని ఇలా తెచ్చుకొని మన మనసులో నిలుపుకున్నాం అనుకోండి, ఎంత పెద్దగా కనిపిస్తాడా పరమేశ్వరుడు. విశ్వరూపం అంటే ఇలా కూడా మనం ఆలోచన చేయాలి. సుందరకాండలో శింషిపా వృక్షం క్రింద కూర్చున్న సీతాదేవికి ఆంజనేయ స్వామి వారు ఆ రామచంద్రమూర్తిని వర్ణించినా కూడా అమ్మవారు విశ్వసించక
నీ నిజస్వరూపాన్ని ప్రదర్శించవలసింది అంటే ఆ స్వామి ఆకాశమంతా అయినట్లుగా మొల్ల కవయిత్రి వర్ణిస్తుంది. అలా ఎలా అవుతాడు? మిగతా వాళ్ళంతా కూడా చూడరా, రాక్షస స్త్రీలంతా కూడా లేరా అనుకుంటే ఆ నిమిషంలో సీతాదేవి మనస్సుకు ఆంజనేయ స్వామి వారు అలా కనిపించారు. 18 అక్షౌహిణుల మహాసైన్యంలో అర్జునునకు కృష్ణ పరమాత్ముడు దివ్య స్వరూపాన్ని విశ్వరూపాన్ని సందర్శింపజేశాడు అంటే అర్థం మిగతా వాళ్ళంతా చూడలేరా, చూడాలి అనే మనస్సు ఉంటే కనిపిస్తారు, లేకపోతే లేదు. అక్కడ అర్జునుడికి కనిపించాడు కృష్ణుడు. బోధ చేసే సమయంలో అలా ఉన్న కృష్ణుడిని అర్జునుడు ఇలా చూడగానే ఇంతింతై అన్నట్లుగా అంత పెద్దగా కనిపించాడు. శివారాధనలో కూడా మనం శివస్వరూపాన్ని మనసులో నిలుపుకుంటే శివా అంటే తెలియకుండానే ఒక ఆనందం, అవ్యక్తమైన ఆనందం మన ముఖంలో ద్యోతకమవుతుంది. అంతటా శివస్వరూపమే, మంగళ స్వరూపమే కనిపిస్తుంది. కనుక మాఘమాసం సోమవారం శివారాధన కూడా శ్రేష్టమే. ఈ రోజున మనం శివారాధన చేద్దాం. శివానుగ్రహంతో అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.